పక్కన సిరాజ్ గారు నిల్చుంటున్నారా లేదా? సూటి సమాధానం. ఖచ్చితంగా జై శ్రీరామ్ అనండి. నేను చెప్పాను కదా, జై శ్రీరామ్ అనండి. చెప్పాను. రైతులాడు అనండి. చెప్పాను. మీరు అన్నారు. మీరు ఒకళ్ళు అబద్ధ ప్రవక్త ఒప్పుకోండి. సూటి ప్రశ్న. ఇలాంటి మోసగాళ్ళు ఏం చేశారు? నా చరిత్రను తిరగరాశారు. నా వేదమే నా పాఠ్య పుస్తకాలు లేకపోతే నేను ఎలా చదువుతాను చెప్పండి. దేశాన్ని విభజించినప్పుడు దాంట్లో ఔరంగజేబ్ గురించి రాస్తాడు, గజ్నీ మొహమ్మద్ గురించి రాస్తాడు. నా వేదం గురించి ఎక్కడుంది? మానవులందరూ ఒకే జంట సంతానం అని చెప్తున్నాను చాలా గర్వంగా. మానవులందరూ ఒకే జంట సంతానం. మానవులందరినీ పుట్టించినటువంటి దేవుడు ఒక్కడే. చాలా ధైర్యంగా, చాలా గర్వంగా నేను ఈ విషయాన్ని స్టేజ్ మీద చెప్తున్నా. అంతకంటే ఇప్పుడు ఏ దేవుడు అని చెప్తారు? ఇప్పుడు నన్ను గాయత్రి మంత్రం అన్నాను. నేను గాయత్రి మంత్రం చదవకపోతే బొట్టు దూర్ చేయాలి. అది అర్థం కాదండి. దాని అర్థం మీరు ఏదైతే క్వశ్చన్ అడిగారో దానికి సమాధానంగా నేను చెప్తున్నాను. సిగ్నేచర్ స్టూడియోస్, వేదాలు, గొడవలు, పాస్టర్లు, పండితులు కాదు. మీరు ఏదైతే జై శ్రీరామ్ అనలేకపోయారో అదే ప్రాబ్లం. నేను మీకు మేము అల్లాహు అక్బర్ అంటాం, మా ప్రాబ్లం లేదు. మాతో ఎవరికి ప్రాబ్లం లేదు. ప్రైజ్ ద లార్డ్ అంటాం, ప్రాబ్లం లేదు. మీతోనే ప్రాబ్లం. సిరాజ్ గారు, జై చంద్రబాబు, జై జగన్, జై శ్రీరామ్. జై శ్రీరామ్ అంటే తప్పేముందండి? జై శ్రీరామ్ 3 సార్లు అదే అనండి. ఇప్పుడు సార్ నేను ఖాళీగా మీరు 3 సార్లు జై శ్రీరామ్ అనండి. చెప్పారు కాబట్టి నేను చెప్పాను. దాని అర్థం